కృష్ణానీల్ గారు, ఈ ఆర్సిలార్ మిత్తల్ ప్రస్తుతం ఆర్సిలార్ మిత్తల్ ఓకే, ఈ ఆర్సిలార్ మిత్తల్ ని ఒక ఇండిపెండెంట్ యూనిట్ గా చూడాలా, లేదంటే గనక అదే రీజియన్ లో ఉన్నటువంటి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఏమన్నా థ్రెట్ ఉండే అవకాశం ఉందా? అఫ్ కోర్స్ బై వెల్కమింగ్ టుడేస్ ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఓకే సార్, కృష్ణానీల్ గారు ప్లీజ్. సురేష్ గారు నమస్తే, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. మనం రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ విధమైనటువంటి పెద్ద పరిశ్రమలు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ యాంగిల్ ఒకవైపు, రెండవ అంశం ఏంటి అని అంటే, దీనివల్ల మీరు అన్నట్లుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి వ్యవహారం, థ్రెట్ కి సంబంధించినటువంటి వ్యవహారం ఉండదు. దీనికి సపోర్ట్ ఇచ్చినట్టుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఎందుకు సపోర్ట్ ఇవ్వటం లేదు ప్రభుత్వం అనేటువంటి మూడో అంశం. ఇక తర్వాత రాజకీయ పరమైనటువంటి అంశం ఎలాగూ ఉంటుందని కూడా చెప్పారు, రమేష్ గారు కూడా చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే ధోరణిలో ఉంటుంది. ఎలాగూ అంటే ప్రాంతాల మధ్య కొంత వ్యతిరేకతకు సంబంధించినటువంటి అంశం కూడా తెచ్చుకొచ్చేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అంతా ఓకే, మరి రాయలసీమలో కడప ఉక్కు ఫ్యాక్టరీ సంగతి ఏంటి అనేటువంటి దాని మీద ఎన్నిసార్లు చెప్పుకున్నా రాజకీయ పరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటిది ఇది ప్రధానమైనటువంటి విషయంగా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆర్సిలార్ మెటల్కి సంబంధించినటువంటి ఈ విధమైనటువంటి 1 లక్ష కోట్ల పెట్టుబడులతో ఒక ఉక్కు ఫ్యాక్టరీ రావటం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ లో కీలకమైనటువంటి అంశమే. ఇప్పుడు వరకు ఇలాంటి వాళ్ళు చాలా మంది వస్తారు, ఎంఓఏలు చేసుకుంటారు, వాళ్ళు పోతా ఉంటారు, దీనివల్ల ప్రయోజనాలు ఏముంటాయి అనేటువంటి వాళ్ళు రాజకీయ విమర్శల్లో ప్రతిపద పార్టీలు ఉంటాయి. మనం కూడా ఎంఓఏలు వీటి వల్ల మీరేదో గొప్పగా చెప్తారు తప్ప ప్రయోజనాలు ఏమున్నాయి అనేటువంటి చర్చ ఎప్పటికైనా ఉంటుంది. అది దాన్ని అధిగమించి శంకుస్థాపన వరకు వెళ్ళారు. ఇది కూడా మంచి పరిణామం కదా. శంకుస్థాపన జరిగింది. శంకుస్థాపన జరిగిన తర్వాత వాళ్ళు వాళ్ళ లక్ష్యానికి అనుగుణంగా, వాళ్ళు చెప్పిన దానికి అనుగుణంగా దాని పనులు ప్రారంభించి ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన విషయంలో కూడా వాళ్ళు చెప్పిన దానికి అనుగుణంగా ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన చేయటం అనేటువంటిది కనుక చేస్తే అది డెవలప్మెంట్ లో కీలకమైనటువంటి అంశంగా మారేదానికి అవకాశం ఉంటుంది. ఇక ఇప్పుడు ఆర్సిలార్ మెటల్కి సంబంధించినటువంటి దీంట్లో ప్రధానమైనటువంటి అవరోధాలకు సంబంధించినటువంటి అంశము ఇందాక గబ్బూర్ గారు ప్రస్తావన చేశారు కాబట్టి నేను మళ్ళీ దాని జోలికి వెళ్ళను. కానీ దానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అవరోధాల్లో అక్కడ ఎవరైతే భూములకు సంబంధించినటువంటి భూములు ఇచ్చేటువంటి వాళ్ళు, భూములు పోయేటువంటి వాళ్ళు, వాళ్ళకి సంబంధించినటువంటి పునరావాసము, వాటికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఎంత త్వరితగతిన తేల్చుకుంటే అంత మంచిది. వాటికి సంబంధించినటువంటి పర్యావరణ అనుమతులకు సంబంధించినటువంటి వ్యవహారం కానీ ఇవన్నీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 ఎన్డీఏకి సంబంధించినటువంటి అయినాయి కాబట్టి ఇప్పుడు ఇద్దరు మన డబుల్ ఇంజిన్ సర్కారు అనేటువంటి దాని మీద ఉన్నారు కాబట్టి ఇక్కడ క్రెడిట్ అనేటువంటి అంశం కూడా పెద్ద చర్చ రాదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మేమే దీన్ని తీసుకొచ్చాం అనేటువంటి విధంగా, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి మేము వాళ్ళకి సహకారం అందించడం, మేము వాళ్ళకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వటం వల్ల వచ్చారు అనేటువంటి ఇద్దరు ఒకటే ప్రభుత్వం కాబట్టి ఆ సమస్య లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ ఈ చోరు ఇలాంటి వ్యవహారాలు వీటిల్లో మరి నేను వస్తాయని నేను అనుకోవట్లేదు. ఇలాంటి అనేకమైనటువంటి చర్చలో ఇలాంటివి ఎప్పుడైనా జరిగి ఉండొచ్చేమో, జరిగి ఉండొచ్చు. ఇప్పుడు పెట్టుబడులకు సంబంధించిన శంకుస్థాపన, అదే విధంగా పనులు ప్రారంభించేటువంటి దశలో కూడా ఈ ప్రభుత్వము ముందుకెళ్లేటువంటి ప్రయత్నము, ఈ ప్రభుత్వ చొరవ ఇవన్నీ కూడా అప్రిషియేట్ చేసేటువంటి విషయాలే. ఇప్పుడు రమేష్ గారు చెప్పినంత మంచి పెద్ద హృదయంతో మేము ఈ పెట్టుబడులు వస్తున్నాయి కాబట్టి మేము ఆహ్వానిస్తున్నాం, ఇక్కడ పెట్టుబడులు వస్తే మంచిదే అనేటువంటిది ఏమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కానీ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి కానీ అంత ఇదిగా అంటాడని నేను అనుకోను. ఈయన మన డిబేట్ లో అయితే ఆ మాట చెప్పాడు పైకి. రేపు జగన్మోహన్ రెడ్డి మాట వేరే ఉంటుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి మాట ఎలా ఉంటది, అసలు ఎందుకు, అది అంత పెద్ద పట్టించుకోవాల్సిన విషయం కూడా కాదు అని నా అభిప్రాయం. ఆయన ఏమైనా అనొచ్చు రేపు పొద్దున, అనేకమైనటువంటి ఈ సమస్యలు ఉన్నాయి, భూములకు సంబంధించినటువంటి అవన్నీ, లేకపోతే అసలు దీన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ మింగేయటం కోసమే ఇదంతా తీసుకొస్తున్నా, దీని వెనకాల కుట్ర ఉంది, అవి ఇవైనా అన్నా అనొచ్చు. ఎందుకు అనంటే మనకు ఒక సంప్రదాయము తయారైందండి ఈ రాజకీయ పరమైనటువంటిది. అందుకనే ప్రతిధ్వని అనే సినిమాలో ఆ సినిమాకి సంబంధించినటువంటి డైరెక్టర్ అయినటువంటి పరుశూరి గోపాలకృష్ణ ఆ సినిమాలో ప్రముఖమైన రాజకీయ నాయకుడు వేషం వేస్తాడు.
ఆయన ఏమంటాడంటే, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి వరదలు వస్తే సీఎం హెలికాప్టర్లు వెళ్ళాడు అనుకో, కింద వరదలు వస్తే హెలికాప్టర్లో పోవటం ఏంది, హెలికాప్టర్లు ఏం చూస్తాడు అని విమర్శిద్దామని అనుకుంటా. వాళ్ళకి ఒకవేళ హెలికాప్టర్లో కాకుండా మీరు పొలాలు చూడటానికి వెళ్ళి అనుకున్నాం, మీరు పొలాలు చూడటానికి పోయి ఏం చూస్తారు, పైనుంచి చూస్తే కదా మీకు అర్థమయ్యేదని విమర్శిద్దాం అని. ప్రతిపక్షం అంటే విమర్శించటమే అనేటువంటి ఒక రాజకీయ పరమైనటువంటి ఒక చెడ్డ సంప్రదాయం కొనసాగుతుంది. ఇది ఇప్పుడు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం పరిధిదాటి ఎవరైనా ఇక్కడ పారిశ్రామికవేత్తలు వస్తే అది ఉంటే మేము వాళ్ళని జైల్లో పెడతాము అది ఇదని మాట్లాడేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి ఒక స్టెప్ కొంచెం ముందుకు వేశాడు. ఆ పీపీపీల విషయంలో కానీ అదంతా కూడా కొంత నెగిటివ్ అయినటువంటి పరిస్థితులు కూడా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి ఉన్నాయి. బహుశా భవిష్యత్తులో అలాంటి మాటలు మాట్లాడేమోనని నేను అనుకుంటున్నా. మాట్లాడితే ఆయనకే నష్టం తప్ప ఇంకొకటి కానే కాదు. అయితే ఇక్కడ పబ్లిక్ ఆస్పెక్ట్ లో మాత్రం జరిగేటువంటి చర్చల్లో కీలకమైనటువంటిది మాత్రం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి అంశం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇందాక మన రమేష్ గారు మాట్లాడినటువంటి మాటల్లో కానివ్వండి, ఏం చేశారు అని ఈ ప్రభుత్వాన్ని అడిగేటప్పుడు వాళ్ళు ఏం చేశారు అనేది కూడా ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి కనీసంగా వీళ్ళిద్దరి మధ్య కంపారిజన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో, వాళ్ళు ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో, వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే డిజిన్వెస్ట్మెంట్ కి సంబంధించినటువంటి ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చింది. మరి డిజిన్వెస్ట్మెంట్ నుంచి మేము వెనక్కి వెళ్తున్నాం అనేటువంటి ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి రాల. వాళ్ళ వైసీపీ ప్రభుత్వంలో మా సీఎం అడిగాడు, ప్రధానమంత్రిని అడిగితే ఏమైంది, ఏమన్నా హామీ ఇచ్చాడా? ఇవ్వలేదు కదా. కానీ ఈ ప్రభుత్వంలో కనీసంగా ఒక 12,000 కోట్ల రూపాయలు దాని ఉద్దీపన పథకమో లేకపోతే ఇంకొకటో ఏదో ఒకటి దాన్ని కాపాడేటువంటి ఒక ప్రయత్నం అయితే మొదలైంది. ఆ మొదలైనటువంటి దాంట్లో ఇది సానుకూలమైనటువంటి సంకేతంగానే మనం భావించాల్సి ఉంటుంది. అదే విధంగా కేంద్ర మంత్రి కుమారస్వామి కానివ్వండి, కేంద్ర మంత్రులు ఇక్కడికి వచ్చినటువంటి ఉక్కు శాఖ మంత్రులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయాల్లో మాత్రము ఖచ్చితంగా ఉంటుంది అనేటువంటి ధైర్యంగా గతంలో చెప్పినట్టు ఇప్పుడు చెప్పలేనటువంటి పరిస్థితి అయితే ఉంది ఖచ్చితంగా. కానీ మనం ఒక క్లారిటీ కోరుకుంటున్నాం కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి. ఈ డిజిన్వెస్ట్మెంట్ కు సంబంధించినటువంటి వీటిల్లో ఈ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని తొలగించండి, మిగతా పరిశ్రమలకి ఇది భిన్నమైనటువంటి పరిస్థితి అనేటువంటి దాన్ని మనం పదే పదే చెప్తున్నాము. ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేయటంతో పాటుగా ఏపీఎండిసి నుంచి క్యాప్టివ్ మైన్స్ కు సంబంధించి విషయంలో కూడా ఒక స్పష్టమైనటువంటి హామీ కూడా ఇస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేటువంటిది. ఇది మనం ఈ డబుల్ ఇంజిన్ సర్కారు ఈ ప్రభుత్వ హయాంలో రానున్నటువంటి 3 ఏళ్లలో అయినా సరే ఇలాంటి హామీని కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తుందని ఆశిద్దాం. అలాంటి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు, సానుకూలంగా మాట్లాడుతున్నారు, కొంత ప్రయత్నం కూడా చేశారు. కాబట్టి వాళ్ళతో పోల్చినప్పుడు వీళ్ళు కొద్ది బెటర్ అనేటువంటి దాంట్లో ఉన్నాం. అలాగని మీ మీద పూర్తిగా నమ్మకం అయితే కలగలేదు. ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి మాటలు మరింత కొద్ది అనుమానాలు తెచ్చేటువంటి విధంగా ఉన్నాయి. ఎందుకంటే ఈ ఏదైతే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి విషయాల్లో నష్టాలకు సంబంధించి కార్మికులు వాళ్ళ యొక్క పనితీరు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఆపాదిస్తూ మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా అది కొంత వ్యతిరేకత తెచ్చేటువంటి అంశం కూటమికి. భవిష్యత్తులో అలాంటి మాటలు బయటికి రాకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఉండబోదు అనేటువంటి ఒక స్పష్టమైనటువంటి ప్రకటన కేంద్రం నుంచి రావటము, అదే విధంగా ఇక్కడ కూడా క్యాప్టివ్ మైన్స్ కు సంబంధించి మీరందరూ ఇప్పుడు మనం అడుగుతున్నాం కదా, దాని మీద సురేందర్ నాయుడు గారు ఏం మాట్లాడలా. ఇప్పుడు మీరు గమనించండి, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్లమెంటరీ పార్టీ నాయకులు అందరూ అండి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళారు. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి అందరూ ఆర్సెల్ఆర్ మెటల్కి మీరు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వండి అని వాళ్ళ పార్లమెంటరీ పార్టీ అంతా వీళ్ళు విజ్ఞప్తి చేశారు, ఒత్తిడి చేశారు కేంద్ర ప్రభుత్వం మీద. ఇప్పుడు అదే ప్రయత్నము మీరు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించి క్యాప్టివ్ మైన్స్ కోసము అలాంటి ఎఫెక్ట్ ఎందుకు చేయకూడదు? కనీసం మీకు అలాంటి మాకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ మాకు ఆ ఉద్దేశం కాదు, భవిష్యత్తులో కాదు అని మీరు హామీ ఇస్తున్నారు అంటే వాళ్ళ విషయంలో ఒకలాగా, ప్రభుత్వానికి సంబంధించినటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో ఇలాగా వ్యవహరిస్తే మిమ్మల్ని ఎలా నమ్ముతారు అనేటువంటి విషయాన్ని కూడా గమనించాలి. రెండోది ఏంటి అని అంటే, ఇప్పటి ప్రాంతాల మధ్యకు సంబంధించినటువంటి విభేదాలకు సంబంధించినటువంటి కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు వాళ్ళు అదే కావాలి చెల్లికి పెళ్లి మళ్ళీ అన్నట్టుగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదే చేశారు. ఇప్పుడు ఈ ప్రభుత్వ వ్యవహారంలో కూడా అదే జరుగుతుంది.
ఇప్పుడు మన డిబేట్ లో మాత్రం చాలా గట్టిగా చెప్పాడు సురేంద్ర నాయుడు గారు, ఈ సంవత్సరం ఆఖరికల్లా మేము పనులు ప్రారంభిస్తాం అని. మీరు ప్రభుత్వ ప్రతినిధిగానే లేదా అధికార పార్టీ ప్రతినిధిగానే వచ్చారు, మీరు చెప్తున్నారు ఓకే, కానీ ముఖ్యమంత్రి చెప్పినటువంటి మాటలకే దిక్కు లేకపోతే మీరు చెప్పినటువంటి మాటలు ఎవరు నమ్ముతారు? మన డిబేట్ లో ఏదో ఒక మేము సానుకూలంగా ఉన్నామని చెప్పడానికి ప్రకటనలు చేసుకోవడం తప్ప ఈ ప్రకటనల వల్ల ప్రయోజనం ఏంటి? కనీసంగా స్పష్టమైనటువంటి ప్రకటన ఆ రోజున మే అంటే రేపు మళ్ళీ మీరు మహానాడుకి ఏర్పాట్లు చేసుకుంటున్నారుగా, మహానాడు మళ్ళీ కడపలోనే అని కూడా చెప్పారు, కడపలోనే ఉంటది, మళ్ళీ మహానాడు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంవత్సరం దాదాపుగా 10 నెలలు అయిపోయింది. 10 రోజులు అన్నది 10 నెలలు అయిపోతే ఇంతవరకు దిక్కు దిశానం లేదు అని అంటే మీకు అవసరం ఉద్దేశం లేదు, ఇంకా కడప ఉక్కు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి వ్యవహారాలు ముందుకెళ్లే ఆలోచనే లేదు అని అర్థమవుతున్నటువంటి అంశం. మరి ఇప్పుడు వచ్చేసి మాకు ఏదో అందరికి మభ్య పెట్టేటువంటి విధంగా అట్లాంటి మభ్య పెట్టే మాటలు చెప్పొద్దండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము ఇది చేయలేము అది చేయలేమని కనీసం చెప్తే అప్పుడేదో ఒకటి తిడతారు, తర్వాత అన్నా సరే కనీసంగా ఉన్న విషయం చెప్పారు కదా వాళ్ళ కాదని అంటున్నారు అనేటువంటి దాన్ని అర్థమైంది. ఇక్కడ ఒకటి ఆర్సెల్ఆర్ మిట్టల్ రావటం అనేటువంటిది ఈ రోజున కూటమి ప్రభుత్వానికి చాలా ప్లస్ పాయింట్ అయ్యేటువంటి అంశము, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. శంకుస్థాపనతో పాటుగా సాధ్యమైనంత తొందరగా పనులు ప్రారంభించి రేపొద్దున ఫ్యాక్టరీ కూడా ప్రారంభం అయ్యేటువంటి విధంగా ఈయన చేసుకోగలిగితే పెద్ద పరిశ్రమ వచ్చిందనేటువంటి క్రెడిట్ ఈ కూటమి ప్రభుత్వానికి వచ్చేదానికి అవకాశం ఉంటుంది అనేటువంటి. ఇక మిగతా పరిశ్రమల్ని వాళ్ళు పంపించారు వీళ్ళు తెస్తున్నారు అనేటువంటి విషయంలో రెండు ప్రభుత్వాల మధ్య శాస్త్రవార తేడా ఉన్నటువంటి మాట వాస్తవం. దీన్ని గమనించాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. మీరు అంగీకరించకపోవచ్చు, రేపు భవిష్యత్తులో వస్తే మేము ఇలాంటి డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో చేస్తామని అన్నా మీరు చెప్పేటువంటి ప్రయత్నం అన్నా చేయండి అని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నా. కానీ రాంగ్ వేలో వెళ్తున్నారు. రాంగ్ వే అంటే వీళ్ళని విమర్శించండి, మీరు రాజకీయ విమర్శన కాదని లేవు, కానీ రాంగ్ వేలో మీరు పారిశ్రామికవేత్తలను మేము జైల్లో పెడతామనేటువంటి ఒక సంకేతం ఇచ్చిన తర్వాత గతంలో మీ వ్యవహార శైలిని చూసిన తర్వాత మీ మీద నమ్మకం కలిగేదానికి అవకాశం ఉండదు అనేటువంటిది నాది. ఎస్ కృష్ణ.